దేవునికి స్తోత్రం చెప్తారా? రోజు ప్రార్థన చేయాలి. రోజు నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏ విధంగా ప్రార్థన చేసుకుంటావో అదే విధముగా దేశం కొరకు ప్రార్థన చేయాలి. మరి రాబోయే దినాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. గత 2 వారాల ముందు కూడా ఒక దైవజనుడు చెప్పాడు, మీకు కూడా చెప్పాను. 3 నెలల్లో పరిస్థితి, భూలోకంలో ఉన్న పరిస్థితి అంతా ఎంత తారుమారు అవుతుందో అని. సో ఎవరైతే ప్రార్థన చేస్తారో, దేవుడితో ఎవరైతే మరి దేవునితో సిద్ధపాటుతో ఉంటారో వారు నిలకడగా ధైర్యంగా ఉంటారు. హల్లెలూయా. సరే, వాక్యానికి వెళ్దాం. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ అధ్యాయం, యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యేసే క్రీస్తై ఉన్నాడని ఆమేన్. ఎవరు మూలంగా పుట్టి ఉన్నారు? దేవుని మూలముగా మనం అందరం పుట్టి ఉన్నాం. అందరూ ఒకసారి అండి, దేవుని మూలముగా పుట్టి ఉన్నాను అని. హల్లెలూయా. చూడండి, మనం అందరం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు యేసుక్రీస్తు నువ్వు ఎందరైతే నమ్ముతున్నారో, ఎందరైతే విశ్వసించుచున్నారో వారందరూ కూడా వారు దేవుని కుమారులై ఉంటారు. హల్లెలూయా. లేఖనములో చెప్తుంది చూడండి, ప్రతివాడు దేవుని మూలముగా పుట్టి ఉన్నారు. అందుకోసం నేను దేవుని మూలంగా పుట్టి ఉన్నాను అని. ఆమేన్. అందుకు పక్క వాడుతా నేను దేవుని మూలంగా పుట్టి ఉన్నాను. ఎందరైతే ఆయనను అంగీకరించి ఉన్నారో దేవుని పిల్లలగుటకు అధికారం ఇచ్చి ఉన్నాడని లేఖనములు చెప్తుంది. మనము దేవుని పిల్లలము. అందుకోసం నేను దేవుని పిల్లలము అని. ఆమేన్. చూడండి, ఈ లోకంలో నుంచి, ఈ చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు మనందరినీ తీసుకొని వచ్చినాడు. ఆమేన్. అవునా కదా? మనందరినీ చీకటిలో నుంచి, అంధకారంలో నుంచి వెలుగులోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చినాడు. ఎందుకంటే ఆయన మూలముగా మనందరము పుట్టి ఉన్నాం. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 18 చదవండి. ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. చూడండి, సత్యవాక్యము వలన మనము తన సంకల్ప ప్రకారము కనెను. ఆమేన్. చూడండి, మనందరినీ ఆయన ఏం చేశాడని తన సంకల్పములు పలుకున మనందరినీ కన్నాడు. సత్యవాక్యము వలన తన వాక్య ప్రకారముగా, తన ప్రకారముగా మనందరినీ ఏం చేశాడంట? కనెను. చూడండి, నికోదేమోసు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. ఏమనంటే, ఇదిగో యేసు ప్రభు ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏమని? శరీర మూలంగా పుట్టినవారు శరీర మూలంగా, ఆత్మ మూలంగా పుట్టినవారు ఆత్మ మూలంగా, మరల తిరిగి జన్మిస్తే కానీ నిత్య జీవం పరలోక రాజ్యములో చేర్చబడరు అని స్పష్టంగా అక్కడ చెప్పబడి ఉన్నది. ఇక్కడ లేఖనములు చెప్తుంది, తన సంకల్పములు చొప్పున మనందరినీ ఏం చేసి ఉన్నాడు? కన్నాడంట. ఏదైతే తల్లి కుమారుడినో కుమార్తెనో కంటుందో అదే విధముగా యేసుక్రీస్తు ప్రభు యందు నమ్మకం ఇచ్చిన వారు ఆయన మూలముగా మన సంకల్పము చొప్పున, వాక్యము చొప్పున దేవుడు మనందరినీ కన్నాడు. అయ్యో, హల్లెలూయా. అర్థమవుతుందా? ఇది చిన్న బేసికే, అందరికీ తెలుసు, కానీ ఇది మనకు ఒక్కొక్కసారి తెలియాలి. హల్లెలూయా. ఎవరు హల్లెలూయా చెప్తలే? దేవునికి స్తోత్రం చెప్తారా? దేవునికి మనకి ఇది తెలియాల. దేవుని మూలముగా దేవుని బిడ్డలము, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలమని మనము చెప్పగలగాల. మీకు ఎప్పుడు నీ నోట్లో ఉండాల్సింది ఏంటంటే, నీ హృదయంలో నేను దేవుని బిడ్డ, నేను దేవుని కుమార్తెను, దేవుని సంకల్పంలో చొప్పున నేను కన్నాడు, దేవుడు నన్ను కన్నాడు, అందే అరిచేతుల్లో దేవుడు నన్ను చెక్కి ఉన్నాడు అని మనకు తెలియాల. చూడండి, అదే యోహాను రాసిన పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనం మనం చూచినట్లయితే, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో
ఆయన బీజము నిలుచును. ఎవరు దేవుని ఇందాక మనం అందరము చదివినాం, ఆయన మూలముగా మనం పుట్టి ఉన్నాం. ఆయన మూలంగా పుట్టిన ప్రతి వాడిలో ఆయన బీజము నిలుచును గనక ఆమె. చూడండి, వాడు పాపము చెయ్యవాడు కాదు, చెయ్యడు. ఎవరి బీజం ఉంది? ఎవరి సీడ్ ఉంది? ఆయన మూలంగా పుట్టిన వారు ఎవరి బీజం ఉంది? మనలో ఎవరి బీజం ఉంది? దేవుని బీజం ఉంది, యేసయ్య బీజం ఉంది. సరే, యేసయ్య బీజం నాలో ఉన్నది అని అందరు బిగ్గర, యేసయ్య బీజం నాలో ఉన్నది అని. ఉందా లేదా? ఉన్నది. అది నమ్మసక్కము కానిది, కానీ లేఖనములు చెప్తా ఉంది, ఎందరైతే ఆయన నమ్ముతున్నారో, విశ్వసించుచున్నారో, ఆయన రక్తంలో కడగబడి బాప్తిజము తీసుకున్నారో, ఆయన మూలంగా ఆయన సంకల్పపు చొప్పున మనందరము కన్నాము. దేవుడు కన్నాడు కాబట్టి ఆయన బీజము మనలో ఉన్నది. అందరూ యేసయ్య బీజము నాలో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆయన సీడ్, ఆయన విత్తనము మనలో ఉన్నది. ఎవరి విత్తనము? భూమి ఆకాశము సమస్తమును సృష్టించిన దేవుని యొక్క విత్తనము మనలో ఉన్నది. హల్లెలూయా. చూడండి, పలానా 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 మనది యూదా గోత్రపు సింహం యొక్క ఏంది ఆ విత్తనం మనలో ఉన్నది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి సంబంధించినవైనవా, ఎక్కడ బ్యాక్గ్రౌండ్ అయినా, నువ్వు యేసు రక్తములో కడగబడిన తర్వాత దేవుని యొక్క విత్తనము నీలో ఉన్నది, నాలో ఉన్నది. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదు. ఒక్కరే ఎందరైతే విశ్వసిస్తారో వారందరిలోనూ కూడా దేవుని బీజము, దేవుని యొక్క విత్తనము వారిలో ఉంటుంది కాబట్టి వారు పాపము చెయ్యడు అని లేఖనములో రాయబడి ఉంది. హల్లెలూయా. అందుకొకసారి దేవుని బీజం నాలో ఉన్నది అని. యోసేపులో చూడండి, దేవుని యొక్క బీజం ఉంది, అందుకే పాపము చేయలేడు. అదే విధముగా దేవుని యొక్క బీజము నాలో ఉంది, నేను పాపము చేయను. హల్లెలూయా. స్తోత్రం చెప్తారా? ఒక పాట ఉంటుంది, ఏ పాపం చెయ్యను నేను. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ జీ. శక్తి గల పరిశుద్ధాత్మ నాలోన ఉన్నందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదన్, ఒక మాటతో పారదోలెదన్. పవరాత్మ నాలోనా, పిరికి ఆత్మ సమీపించదు. పవరాత్మ నాలోనా, పిరికి ఆత్మ సమీపించదు. ప్రేమాత్మ నాలోనా, తొలగించే చేదులెన్నో. పవరాత్మ నాలోనా నో, శక్తి గల పరిశుద్ధాత్మ నాలోన ఉన్నందున దుష్ట సాతానుని ఒక మాటతో పారదోలెదన్. దేవుని ద్వారా జన్మించను, ఏ పాపము చెయ్యను నేను. అందరం, దేవుని ద్వారా జన్మించను, ఏ పాపము చెయ్యను నేను. ప్రభువే కాపాడుచున్నాడు, దుష్టుడు ముట్టడు నన్ను. ఆమేన్. ప్రభువే కాపాడుచున్నాడు, దుష్టుడు ముట్టడు నన్ను. ఆమేన్. దేవుని ద్వారా జన్మించాను, ఏ పాపము చేయను. ఎందుకనగా దేవుని యొక్క బీజము మనలో ఉంది. హల్లెలూయా. చూడండి, మన రక్త సంబంధమైన వారు ఎవరైనా కానీ వారి పోలికలు కనబడతా ఉంటాయి.
చూచినప్పుడు మేనమామనో మేనత్తనో ఇది సేమ్ అట్లనో ఇట్లనో అంటూ ఉంటారు. అంటారా లేదా? ఆ విధంగా ఉంటుందా ఉండదా? ఉంటుంది. ఇది అసాధారణమైన విషయం ఏంటంటే, నమ్మసక్కముగా అది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభును పుట్టినప్పుడు ఆయన యందు విశ్వసించిన వారు ఆయన మూలంగా కన్ని ఉన్నాడు కాబట్టి యేసయ్య బీజం, ఆమేన్, దేవుని యొక్క బీజం, భూమి ఆకాశమును సమస్తమును సృష్టించిన దేవుని యొక్క బీజం మనలో. హల్లెలూయా. ఉందా లేదా? ఎస్. మీ నాన్న పేరు, మీ తాతగారి పేరు, మీ హిస్టరీ అంతా ఒకటి ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే యేసు రక్తంలో నువ్వు కడగబడినవో, యేసయ్య నువ్వు నమ్మి ఉన్నావో, ఆయన మూలముగా నువ్వు జన్మించి ఉన్నావు, ఆయన నిన్ను కన్నాడు కాబట్టి ఆయన బీజము నీలో ఉన్నది. చూడండి, ఒక విశ్వాసి దేవుని యందు విశ్వాసముతో ముందుకు నడిచినట్లయితే వారి మనసులో, వారి హృదయములో సిలువ కనపడతా ఉంటుంది. చెప్పాల్సిన అవసరం లే. ఒక దైవజనుడు, సెంట్ ఆగస్టిన్ అనే దైవజనుడు సువార్త చేయడానికి వెళ్ళాడు. సువార్తకి వెళ్ళి వాళ్ళ గ్రూప్, వాళ్ళ టీం ఉంటే ఒక కాలనీ నుంచి ఇక్కడ నుంచి అక్కడ వరకు నడుద్దామని చెప్పాడు. అక్కడ నుంచి ఇక్కడ వరకు నడుద్దామని చెప్పాడు. అయ్యో, ఆ దైవజనుడు ఏమి ట్రాక్స్ కానీ ఏం సువార్త చేయలేదు. అప్పుడు పక్కకున్న వారు అడుగుతున్నారు, అయ్యా మనం సువార్త చేయలేదు, మనం ఏ ట్రాక్స్ పంచలేదు కదా అంటే, ఆ దైవజనుడు అన్నాడు, మన నడక, మన చూపు, వింటున్నారా, మన మాట, ఇది చాలు దేవుని యొక్క సువార్త చేయడానికి. ఆమేన్. ఒక మాట చెప్పాలి అంటే దేవుని యొక్క బీజం మనలో ఉంది. ఆ బీజముతో మనం ఉన్నావు కాబట్టి నువ్వు మాట్లాడినా, నువ్వు పలికినా, వింటున్నావా, నువ్వు దేవుని బిడ్డవా వారు గ్రహించేస్తారు. నువ్వు పలానా వ్యక్తి అని ఎట్లా నీకు అర్థమవుతుందో, తెలుస్తుందో, యేసు రక్తం చేత కడగబడినప్పుడు, ఆయన యందు విశ్వసించినప్పుడు ఆయన బీజం నీలో ఉన్నవారిని కూడా అందరూ గుర్తుపట్టగలుగుతారు కదా. అవునా? ఒక్కొక్కసారి ఇప్పుడు మొన్న నేనున్నాను అనుకోండి, ఎక్కడైనా పోయినాం అనుకో, వారు గుర్తుపట్టేస్తారు. ఒకవేళ చెప్పకపోయినా గుర్తుపట్టేస్తారు. ఏమైంది, అరే ఈయన అన్న, ఈయన తమ్ముడు అని. స్తోత్రం, హల్లెలూయా చెప్తారా? అవునా కదా? ఇన్ ద సేమ్ వే యేసు రక్తంలో దేవుని యందు విశ్వసించిన వారు అందరిలో యేసయ్య బీజం ఉంది. దేవుని యొక్క విత్తనమును ఉంది నీలో. ఆమేన్. నువ్వు నమ్మాలా. అందుకోసం దేవుని యొక్క విత్తనం నాలో ఉన్నది అన్నాడు. అయ్యో, విత్తనం లేనట్టు చెప్తా ఉన్నారు. విత్తనం, దేవుని యొక్క బీజం నాలో ఉన్నది అన్నాడు. ఎస్. నువ్వు పలికినా, మాట్లాడినా, చూచినా దేవుని యొక్క బీజం ఎప్పుడు నీలోనే ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడ నుంచి నువ్వు పాకిస్తాన్ వెళ్ళినా, పాకిస్తాన్ నుంచి ఇస్రాయేల్ వెళ్ళినా, ఇస్రాయేల్ నుంచి యుఎస్ వెళ్ళినా, మీ నాన్నగారి పేరు, మీ తల్లి పేరు అదే కదా. ఎంతమందికి అవునా కదా? నీ ఆధార్ కార్డులో ఉన్న పేరు, తల్లిదండ్రుల పేరు అదే కదా. అదే విధముగా ఇది ఆధార్ కార్డుల పేర్లు రాసేదేమో కాదేమో కానీ జీవ గ్రంథంలో మీ పేర్లు రాయబడి ఎందరైతే ఆయన విశ్వసించి నమ్ముతారో వారి పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఇదిగో పలానా సువర్ణరాజు రక్షింపబడ్డాడు, దేవుని యొక్క బీజము, నా యేసయ్య బీజము ఈయనలో ఉన్నది. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? ఆమేన్. నిజంగా అటువంటి క్రియలు మనలో ఉన్నాయా? ఇవన్నీ వాక్యము ద్వారా, మన వాక్యం చదువుతున్నప్పుడు చూడండి, ఇది చక్కగా ఆయన బీజం మనలో ఉంది. ఆయన మూలంగా మనం పుట్టి ఉన్నాం. మొదటిగా మనం యేసయ్య రక్తంలో కడగబడి ఆయన బీజం మనలో ఉంది. దేవుని మనందరినీ కన్నాడు. అయితే దేవుడు చూడండి, యోహాను రాసిన పత్రికల 5వ అధ్యాయంలో మొదటి చదవండి. నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించు. పుట్టించిన వారిని ప్రేమించుచు ప్రతివాడు ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. అబ్బా, ప్రేమ అందొకసారి, ప్రేమ. మనం ఆయన మూలంగా పుట్టాం. అయితే
ఆయన మూలంగా పుట్టిన వారందరిని ఏం చేయాలంట? ప్రేమించాలి అంటున్నాడు. ప్రేమ ప్రాముఖ్యం. ఈ లోకాన్ని దేవుడు ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుని యేసయ్యను బలి అర్పణగా మన కొరకు ఇచ్చి ఉన్నాడు. అంటే తన ఏకైక కుమారుడిని కంటే ఎక్కువగా దేవుడు మనను ప్రేమిస్తూ ఉన్నాడు. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. చూడండి, మనం ప్రేమ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రేమించడం, దేవుని ప్రేమించడం అంటే మనము దేవుని ప్రేమిస్తున్నాను కానీ మనుషులను ప్రేమించట్లేదని చెప్తే అది అసలు కానే కాదు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తి ఆయన మూలంగా పుట్టిన వారందరినీ కూడా నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు. ఆమేన్, హల్లెలూయా. అది కింది వాడైనా సరే, ఆడు పై వాడైనా సరే, ఈ లోకంలో అందరినీ దేవుడు ప్రేమించి ఉన్నాడు. మనం కూడా అందరినీ ప్రేమించాలి. స్తోత్రం చెప్తారా? యేసయ్య అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే యేసయ్య. అందుకొకసారి దేవుడు అంటే ప్రేమ, ప్రేమ అంటే యేసయ్య అన్నాడు. స్తోత్రం అందరూ చెప్పాలి. హల్లెలూయా చెప్తారా? గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. ఆమేన్. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ స్వరూపి అయిన దేవుడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? దేవుడు అంటేనే ప్రేమ, ప్రేమ అంటేనే దేవుడు. ఆ ప్రేమను మనం పొందుకున్నప్పుడు వింటున్నారా, ఇతరులను మనం ప్రేమించాల. లేఖనములో చెప్తా ఉంది. చూడండి, 2వ వచనం చదవండి. అదే దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. ఆమేన్. చూడండి, దేవుని ఏ ఆజ్ఞలు గాయకొన్నప్పుడు దేవుని పిల్లలను ప్రేమించినట్టు అవుతుంది. చూడండి, అందులోనే యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 చదవండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు 10 చదువురా, 2:10 సారీ. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణం ఏదియూ లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలుగజేసెను గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. ఇది చాలా చూడండి, తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. పక్కవర్దాన్ని, తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నాడు. ఆమేన్. అతని యందు అభ్యంతరకరము ఏమీ లేదు కదా. 11 చదవండి. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి. చూడండి, ఎవరినైనా మనం ద్వేషించుచున్నాము అంటే ఎక్కడున్నాం? మనము చీకటిలో ఉన్నాం. ఎవరి మీద అయినా మనము చేదు ఉన్నదనుకోండి, ఎవరి మీదైనా ద్వేషం ఉందనుకోండి, మనం ఎక్కడ ఉన్నట్టు? చీకటిలో ఉన్నాం. అర్థమైందా? ఇప్పుడు 2 కళ్ళు మూసుకొని నడిచా మనకు ఏమవుతుంది? 2 కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేస్తే ఏమవుతుంది? పడిపోతారా? లేకపోతే మంచిగా నడుస్తూ ఉంటారా? ఒకరోజు చూడకండి, ట్రై చేయకండి. ఇక్కడ మనం ఆత్మీయంగా చూచినట్లయితే వారు కళ్ళు తెరిచి నడుపుతూనే ఉంటారు, బాగానే నడుపుతూనే ఉంటారు. కానీ ఎవరైతే వారి హృదయంలో ద్వేషం ఇతరుల పట్ల ఉంటుందో వారు చీకట్లో ఉన్నారు అని అర్థం. ఆమేన్. చీకట్లో నడిచినా ఏదైనా ముట్టుకున్నా ఏం చేస్తున్నామో తెలియదు. అర్థమైందా? చీకట్లో నడిపితే ఏ లోయలో పడతామో తెలియదు, ఏ గోతుల్లో పడతామో తెలియదు. మన హృదయంలో ఎటువంటి ద్వేషం ఉంటే, ఎటువంటి కోపాలు ఉంటే, ఎటువంటి ఈర్ష్యలు ఉంటే, సహోదరుని ప్రేమించకపోతే వారు చీకటిలో ఉన్నారో, వారు ఏ మార్గంలో వెళుతున్నారో వారికి తెలియదు.
వారు అనుకుంటున్నారు మేము వెలుగులోనే ఉన్నామని అనుకుంటున్నారు, కానీ వారు చీకట్లో వెళుతూ ఉన్నారు. ఆమేన్. అయ్యో హల్లెలూయా, స్తోత్రం చెప్తారా? మరొకసారి చదవండి అది. తన సహోదరుని ద్వేషించేవాడు తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనము కలుగజేసిన గనుక తాను ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. తను ఎక్కడికి పోవచ్చున్నాడో అస్సలుగా తెలియదు. మనం ఇతరుల పట్ల ఏదైనా ద్వేషము కానీ, కోపాలు కానీ, ఈర్ష్యలు కానీ పెట్టుకుంటే మనం వెలుగులో ఉన్నట్టే అనుకుంటున్నాము, కానీ మనం చీకట్లో నడుచుచున్నాం. ఎక్కడ పడిపోతామో, ఎక్కడికి వెళ్తున్నామో, ఏ లోయలో పడుతున్నామో మనకు అర్థం కాకుండా ఉంటుంది. అంటే ద్వేషించవద్దు. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా, ప్రభా వీరు ఏమి చేయుచున్నారు అనక, వీరు ఎరుగనక వీరిని క్షమించుమని దేవుని లేఖనములో చెప్తారు. అందుకు సార్ క్షమాపణ అనండి. హల్లెలూయా. క్షమాపణ మనం అడిగినప్పుడు, అడిగినప్పుడు దేవుని దగ్గర ఇతరులను క్షమించినప్పుడు దైవికమైన సమాధానం మనలో ఉంటుంది. ఇంకొకటి మాట చెప్పాలి అంటే మన కన్నులు తెరవబడతాయి. చూడండి, సౌలు దేవుని యొక్క శక్తి తలిగిన తర్వాత కళ్ళు మూయబడినాయి. ద్వేషముతో ఉన్నాడు. క్రైస్తవత్వం అన్నా, క్రీస్తుని వెంబడించేవారన్నా అబ్బా చాలా ద్వేషం కలిగి ఉన్నాడు. ప్రయాణిస్తూ ఉంటే దేవుని యొక్క శక్తి తలిగింది. 3 దినములు ఆ కళ్ళలో చీకటి, కళ్ళు చూడలేకపోయాడు. మరలా దైవజనుడు వెళ్ళి దర్శిస్తే ఆ కన్నులు తెరవబడి ఉన్నాయి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. మనము ప్రేమ మన కన్నులను తెరుస్తుంది. ఆమేన్. చూడండి, ప్రేమ వింటున్నారా? దేవుని ప్రేమతో మనము నింపబడాలి మొదటిగా. అదే విధముగా ఇతరులను కూడా మనం ప్రేమిస్తే మనం చీకటిలో నడవము. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైన వాళ్ళలో చెప్తారా? అందుకే ప్రేమించాలా. ఆ ప్రేమ మనను వెలుగులోనికి నడిపిస్తూ ఉంటుంది, చక్కటి మార్గములోని పంపుతూ ఉంటుంది. కానీ ద్వేషించినట్లయితే మన హృదయములో ఆ ద్వేషము, ఆ కుళ్ళు, ఆ ఈర్ష్యలు ఉన్నట్లయితే మనం ఎందులో నడుస్తున్నాము? చీకట్లో నడుస్తున్నాం. దేవుడు మనందరినీ ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందులోనే 3:14 చదవండి. యోహాను రాసిన పత్రికల 3:14. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ఎవరిని ప్రేమిస్తే? ఆమేన్. హల్లెలూయా. ఎవరిని ప్రేమిస్తే? సహోదరుని ప్రేమిస్తే. ఎక్కడి నుంచి వచ్చుచున్నామంట? మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాం. ఆమేన్. నీ సహోదరుని ప్రేమించు, నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించుమని చెప్పాడు. ఇవాళ రేపు చాలా రెవల్యూషన్స్ అయిపోయినాయి, చాలా ప్రత్యక్షాలు అయిపోయినాయి. అవన్నీ చాలా చూస్తూ ఉన్నాం. దేవుడు 2 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు మర్చిపోయి ఇంకా ఎటో పోతున్నారు. 2 ఏవేవి చెప్పాలా? పూర్ణ ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించమన్నాడు. 2వది నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. ఒకసారి మదురైకి వెళ్ళినప్పుడు మేము సువార్తకి వెళ్తే ఆ మేడము ఎవరో తెలియదు, కానీ మమ్మల్ని చేర్చుకొని ఆమె మంచి మెడికల్ ఆఫీసర్. వారి ఇల్లు ఉంటే వారి ఇంట్లో మాకు స్థానం కలిగించింది. పొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం, మధ్యరాత్రి 3 పూటలు అన్నీ రెడీ చేసుకొని ఇచ్చారు. వింటున్నారా? అయితే ఈవినింగ్లో ప్రేయర్ కూర్చున్నప్పుడు ప్రార్థన చేస్తాను. ప్రభువా, నిజముగా నిన్ను వలె నీ సహోదరుని ప్రేమించుతున్నట్టు నిజంగా నేను ప్రేమిస్తలేకపోతున్నాను ఏడుస్తా ఉంది. అయ్యో, ముక్కు ముఖం తెలియని వాళ్ళు ఎవరైనా చేర్చుకుంటారా? మమ్మల్ని చేర్చుకొని భోజనం పెట్టి నీడ ఇచ్చి, వింటున్నారా, అంత చేసి కూడా మరలా ఏడుస్తూ ఉంది. కొన్నిసార్లు నేను కూడా మిస్ అయిపోతుంటానని. నిజంగా మనం చాలా లోతైన మర్మాలు తెలుసుకుంటున్నాం, చాలా
ఇది అది బాగా వాక్యము ఇది ఓకే, అవన్నీ మంచిదే, కానీ మన ప్రేమ అనేది మిస్ అయిపోతూ ఉంది. అవునా కాదా? అయ్యో హల్లెలూయా. ప్రేమ అనేది నిన్ను వల్ల నీ సహోదరుని ప్రేమించడము మనం మర్చిపోతా ఉన్నాం. నేనైనా మీనైనా ఈ వాక్యము ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం. నిజముగా మన తోటి వారిని, మన కుటుంబస్తులను, మన తోటి వారిని, దేవుని ప్రేమను మనం పొందుకుంటున్నాం, కానీ అదే ప్రేమతో ఇతరులను ప్రేమించలేకపోతా ఉన్నాం. ఇది పెద్ద పరీక్ష, క్రైస్తవులకు పెద్ద పరీక్ష ఇది. హల్లెలూయా. చూడండి, ప్రవీణ్ ప్రగడ వారి యొక్క భర్త గారు చనిపోయినప్పుడు భార్య తను చనిపోయినాక భార్య సాక్ష్యమే, వారందరినీ నేను క్షమించేస్తున్నాను. అందరం చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? హల్లెలూయా. బికాస్ ఆ ప్రేమ చూడండి, అంత ఈజీ ఏం కాదు, మనం అనుకున్నంత సులువు ఏం కాదు. యేసుక్రీస్తు ప్రభు, నేను కూడా నాన్నగారి యొక్క పరిచర్య అంతా చూసినాను కాబట్టి నేను అనుకున్నా, వాక్యం చెప్పాలా, ప్రార్థన చేయాలా, ఇంకా స్వస్థతలు జరగాలి, అంతే. ఇంకా ఎవరిని ప్రేమించకపోయినా పర్వాలేదు అనుకునేవాడిని. కానీ దేవుడు ఒకరోజు ప్రత్యక్షముగా దేవుడు మాట్లాడాడు. ఎప్పుడైతే మనము దేవుని ఎంత ప్రేమిస్తున్నావో, మనుషులను కూడా విశ్వాసులను కూడా ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఆ ప్రేమతో ఒక పెద్ద ఆయన వస్తే ఆ పెద్ద ఆయనకు నా తండ్రిలాగా నేను ప్రార్థన చేశాను అనుకోండి, ప్రేమతో. వింటున్నారా? ఒక తల్లి వస్తే, ఒక అక్క వస్తే, ఒక చెల్లె వస్తే, ఒక తమ్ముడు వస్తే, చూడండి, వారికి నా కుటుంబస్తులుగా అని కలిపి ఆ ప్రేమతో నేను ప్రార్థించినప్పుడు, వింటున్నారా, ప్రేమతో వారికి ఏదో ఒక సహాయం చేయాలని ప్రార్థించినప్పుడు దేవుడు విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒకసారి ప్రేమ చాలా ప్రాముఖ్యమైన దేవుని బిడ్డలకు. నిన్ను వల్ల నీ సహోదరిని ప్రేమించాలా. నీ సహోదరిని ప్రేమిస్తే ఎక్కడ ఎందో మరణములో నుంచి జీవములోనికి వచ్చుచున్నావు అంట. మరొకసారి చదవండి అది. అబ్బా, దాటి ఉన్నాం. అబ్బా, ప్రేమ లేకపోతే ఎందులో నిలిచి ఉన్నాడు? మరణమందు నిలిచి ఉన్నాడు. చాలా కఠినమైన మాట కదా. ప్రేమ లేకపోతే ఎందులో నిలిచి ఉన్నాడంట? ఈరోజు మనం ఎక్కడ నిలిచి ఉన్నాం? అఫ్కోర్స్ చర్చిలో ఉన్నాం మనం, కానీ మనందరము ప్రేమలో నిలిచి ఉండాలా. లేదా ఏ దగ్గరలో ఉన్నావు? మరణములో ఉన్నావు. ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ఈ మూడిట్లో గొప్పది ఏంది? ప్రేమ. ఆ ప్రేమ లేకపోతే ఎన్ని వారాలు ఉన్నా, ఎన్ని తలంతులున్నా, ఎంత డబ్బు ఉన్నా, ఏమున్నా, మా నాన్నగారు ఎప్పుడొక చెప్తాడు, గొప్ప ధనము కంటే మంచి పేరు ప్రాముఖ్యం. బైబిల్లో సామెతల గ్రంథంలో 22 మొదటి వచనములు ఉంటాయి, చదవండి ఒకసారి. గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు మనకు కావాలి. మనకు మంచి పేరు కావాలా, ఐశ్వర్యము కావాలా? అబ్రాముకు మంచి పేరు ఉంది, ఐశ్వర్యం ఉంది. యోబుకు మంచి పేరు ఉంది, ఐశ్వర్యం ఉంది. స్తోత్రం చెప్తారా? ఐశ్వర్యముతో పాటు మంచి సాక్ష్యం ఉండాలా, మంచి సాక్ష్యంతో పాటు ఐశ్వర్యం ఉండాలి. అంటే మనము దేవుని ప్రేమతో నింపబడి ఇతరులను మనము ప్రేమించే విధముగా ఉండాలా. అందరం హల్లెలూయా చెప్పండి. ప్రేమ, అందొకసారి ప్రేమ, మరొకసారి ప్రేమ, ఇంకొకసారి ప్రేమ. హల్లెలూయా. యోహాను సువార్త పత్రికలోనే
4:7 చదవండి. ఒక్కడొక్కడు ప్రేమించాల. ఎక్కడి నుంచి వస్తుందమ్మా ప్రేమ? దేవుని మూలముగా ప్రేమ కలుగుతుంది. ఆమేన్. మన హృదయంలో, ప్రతి ఒక్క హృదయంలో దేవుని ప్రేమ దేవుని మూలంగా పుట్టునుగాక. ఆమేన్. హల్లెలూయా. లోకపై ఆకర్షణ కలిగి ప్రేమ పుట్టేది ఇంకొక రకం ఉంది. దేవుని వలె కలిగిన ప్రేమ అది శాశ్వతమైనది. ఇక్కడ ఉన్నవారందరూ పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయంలో దేవుని ప్రేమతో నింపబడుదురుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 4:20 చదవండి. అదే చూడండి, దేవుని ప్రేమిస్తున్నా అని చెప్పి తన సహోదరుని, తన కుటుంబంని ద్వేషిస్తే వారు దేవుని ప్రేమించినట్ట? నువ్వు కనిపించే సహోదరునే ప్రేమించకపోతే, కనిపిస్తున్నాడు నీ సహోదరుడు, అతన్నే ప్రేమించకపోతే కనిపించని దేవుణ్ణి నువ్వు ప్రేమించినట్ట? హల్లెలూయా. చూడండి, ఇది చాలా అర్థం చేసుకోవాలంటే చాలా ఈజీ, చాలా కష్టము కూడా కదా. ప్రేమ పాపములను కప్పివేస్తుంది, అవునా? కానీ ద్వేషం మొత్తం ఇట్లా ఓపెన్ చేసేస్తుంది. అందుకే ఇక్కడ బైబిల్ చెప్తా ఉంది, నువ్వు నీ యొక్క సహోదరునే నీవు ప్రేమించకపోతే కనిపించని దేవుని ఏ విధంగా ప్రేమించుచున్నావు? లవ్, ప్రేమ, 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 యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ప్రేమ, యేసయ్య ప్రేమ, ఆరగిరి పర్వతిని నీలగిరి నాయగిరి నాయగిరి పర్వతిని నీలగిరి నాయగిరి ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ యేసయ్య ప్రేమ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి చదవండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన యెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. 5వ అధ్యాయం 3 నుంచి చదవండి. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అందరూ ఒకసారి ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు అన్నాడు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ఆమేన్. హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారందరూ ఏందంట? లోకమును జయించెదరు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అందుకోసారి మన విశ్వాసమే అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 5 కూడా చదువు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? ఆమేన్. దేవుని కుమారుడు ఎవరైతే నమ్ముతున్నాడో యేసయ్యనో వారే ఈ లోకాన్ని ఏం చేస్తూ ఉన్నారు? జయిస్తూ ఉన్నాడు. అయితే ఆయన మూలంగా పుట్టిన వారందరూ జయించుచున్నారు. ఏ విధంగా జయించుచున్నారు? అందుసరి విశ్వాసము అని. చూడండి, మనందరము దేవుని బిడ్డలమై ఉన్నాము. అయితే ఈ లోక పరిస్థితుల్లో లేదా మీ కష్టములు, నీ బాధలు, నీపై ఉన్న ప్రతి విషయాల్లో కూడా గెలవాలి అంటే మీ విశ్వాసమే. అందుకసారి మీ విశ్వాసమే.
మరి నీతిమంతులు ఏ విధంగా జీవిస్తారు? విశ్వాసం మూలంగా జీవిస్తారు. యేసు రక్తంలో మనందరము నీతిమంతులమై ఉన్నాం, అవునా కాదా? ఎస్, మనందరము కూడా నీతిమంతులమై ఉన్నాం. అయితే మనందరము కూడా ఈ లోక పరిస్థితిపై లోకమును జయించాలి అంటే దేని ద్వారా జయిస్తాము? మన విశ్వాసమే. అందుకొకసారి మన విశ్వాసమే. ఒకసారి చప్పట్లో కూడా దేవుని స్తుతించండి. నీ విశ్వాసము. చూడండి, యేసుక్రీస్తు ప్రభు కూడా అది రక్తస్రావణ స్త్రీ వచ్చినప్పుడు తాకి ముట్టినాక స్వస్థత అయినాక తర్వాత మరి యేసు ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది అని. పాపములో ఉన్న స్త్రీ యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి కన్నీరు కార్చి అత్తరుతో తుడిచి పాప క్షమాపణ కోరినప్పుడు నీ విశ్వాసం నీ పాపములన్నీ కూడా కడిగి ఉన్నాయి. ఎవరి విశ్వాసము? ఇప్పుడు నీ విశ్వాసము ద్వారా నువ్వు జయించాలా. ఇప్పుడు ఏ పరిస్థితి అయితే నీ జీవితంలో జరుగుతుందో నీ విశ్వాసము ద్వారా ఆ పరిస్థితిపై గొప్ప విజయం సాధించాలా. ఆమేన్, హల్లెలూయా. అబ్రాహాము ఏమి తెలియకున్నా సమస్తం వదిలి బయటికి వచ్చినారు. ఎవరి విశ్వాసము? దేవునిపై విశ్వాసం పెట్టి సమస్తం వదిలి బయటికి వచ్చి ఉన్నాడు. ఇప్పుడు నీకు జరుగుతున్న పరిస్థితుల పైన నీవు విజయం సాధించాలి అంటే ఎవరి విశ్వాసము? నీ విశ్వాసం. షద్రక్ మెషద్ అబేద్నెగోలు చూచినప్పుడు అగ్నిగుండంలో వేస్తా అని చెప్పారు. అప్పుడు వారు అంటున్నారు, అగ్నిగుండంలో వెళ్తే, వింటున్నారా, షద్రక్ మెషద్తో మెదక్ అబేద్నెగోతో పాటు అనేక మంది ఉండవచ్చు ఆ దేశంలో దేవుణ్ణి నమ్ముకున్నవారు. వారు అమ్మో భయపడి వారు సాగిల పడిపోయారు. కానీ వింటున్నారా, వీరు ముగ్గురు మాత్రము వారు విశ్వాసముతో ఏమన్నారంటే, ఇదిగో మాకు గొప్ప విశ్వాసం ఉన్నది, అగ్నిగుండంలో వేచిన నా దేవుడు నన్ను కాపాడుతారు, లేదంటే మేము చావడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాడు. ఇది ఎవరి విశ్వాసము? దేవుడైన రాత్రి వచ్చి మాట్లాడాడా, షద్రక్ మెషద్ అబేద్నెగో, ఇదిగో రాత్రి మీరు వెళ్ళండి, అగ్నిగుండంలోనే నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పాడా? ఏమైనా దర్శనమైన కల వచ్చిందా? ఫెయిత్. ఎవరి విశ్వాసం? వారు ముగ్గురు విశ్వాసం. దానియేలు చూడండి, దానియేలు సింహం బోలో వేసే ముందు ప్రార్థన చేసిన మనం ఏం చేస్తామంటే సింహం బోలో పోయినాక షందర బల షందర, ఓ సింహమా నోరు ముయ్యి అంటే నోరు ముయ్యదు. ఎందుకంటే ఆ సింహం బోల్లో వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే కాదు, ఆ బోల్లో పడకముందే రెగ్యులర్గా కంటిన్యూస్గా అనుదినము దేవుణ్ణి ప్రార్థించే వ్యక్తి. అసలు ప్రార్థన చేస్తుంటేనే కదా ఆయనకు శ్రమ వచ్చింది. ప్రార్థన చేస్తుంటే ఈయన అభివృద్ధి చెందుతున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటే ఉన్నతమైన శిఖరంలో వెళుతున్న ఈ ప్రార్థన ఆపతే బూస్ట్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. దానియేలు సీక్రెట్ ఏంది? నేను కూడా ఈరోజు బూస్ట్ తాగేసి వచ్చిన, అందుకే సీక్రెట్. అయ్యో అందరు నవ్వుతలేరు. హల్లెలూయా. బూస్ట్ అంటే ఏదో అనుకోకుండా కొంతమంది అది కూడా తెలియదు కొంతమందికి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎవరి విశ్వాసం? దానియేలు ముందే ప్రార్థనతో ఉన్నాడు. ప్రార్థనలో చాలా ప్రార్థన చేసే వ్యక్తి. రెగ్యులర్గా మనకు ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. టీవీ చూసే అలవాటు, సెల్ ఫోన్ చూసే అలవాటు, నేను ఐపీఎల్ నేను కూడా చూస్తుంటా, అది అలవాటు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అలవాటు ఉంటాయి. దానియేలుకి మాత్రము ఒక అలవాటు ఉంది. ఏ అలవాటు? పక్కవరదండి, ప్రార్థన అలవాటు. ఆమేన్, హల్లెలూయా. ఆ అలవాటు ఈరోజు మనకు ముసలమ్మ ముచ్చట్లు అంటే చాలా ఇష్టం, సాడిళ్ళు అంటే చాలా ఇష్టం, అక్కడ ఇక్కడ 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 అక్కడక్కడ అంటే చాలా ఇష్టం. ఇవన్నీ పక్కకు పెట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు. ఈ అలవాటు కొంచెం మట్టుకుంటే ఓకే, కానీ అదే విగ్రహారాధన కావద్దు. చూడండి, దానియేలుకు మరి ఒక అలవాటు ఉంది, ప్రార్థన చేసే అలవాటు. జెరూసలేము తట్టు తిట్టి ప్రార్థన చేసే అలవాటు. ఈ అలవాటే అతని సీక్రెట్ అని శత్రువులు తెలుసుకొని ఆ ప్రార్థనే ఆపాలని చూచి ఉన్నాడు. ఆగినాడా?
నేను సింహంలో పోయి ఆ సింహము నన్ను తినేసినా పర్వాలేదు అనుకున్నాడు. చూడండి, దానియేలు అంతటి విశ్వాసం. దానియేలు కూడా రాత్రి దేవుడు దూత వచ్చి మాట్లాడిందా? దానియేలుకు దూత వచ్చి సమాధానం చెప్పేదే. ఆ రోజు రాత్రి వచ్చి నువ్వు సింహం బోలో పడుతున్నావు, నేను వచ్చి నిన్ను కాపాడుతానని చెప్పిందా? లేదు కదా. వారికి ఏమవుతుందో తెలియదు, కానీ విశ్వాసముతో సింహం బోల్లో వెళ్ళాడు. ఆమేన్. చూడండి, దేవుడు అందరు ఒకసారి హల్లెలూయా చెప్తారా? నీవు నీ పరిస్థితులపై నీ విశ్వాసము ద్వారా నువ్వు జయించారా? దేవుని మూలంగా పుట్టిన వారు ఈ లోకాన్ని జయిస్తారు అంటున్నాడు. ఆమేన్. అందరూ హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్తారా? అదే విధముగా నీకున్న పరిస్థితులు, కష్టాలు ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా మీరు జయిస్తారు. అందుకోసం నేను జయిస్తాను అనండి. ఏ విధంగా జయిస్తాము? విశ్వాసం. ఎవరి విశ్వాసము? ఆ విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర. దేవుని అంటే వాక్యం ద్వారా నీకు విశ్వాసం వస్తుంది. క్రీస్తుని గురించిన వార్త వినడం ద్వారా నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసము నిన్నేం చేస్తుంది? జయింపజేస్తా ఉంది. హల్లెలూయా. ఎవరి మూలంగా పుట్టినాం? నోడదానాలు అందరం. అయితే దేవుని మూలంగా పుట్టిన వారు అందరూ ఏమవుతారంట? సారీ, అయ్యో. చూడండి, యేసుక్రీస్తు ప్రభు సిలువలో చనిపోయి 3వ దినమున తిరిగి లేచినందుకు నువ్వు గెలిచినావు ఆల్రెడీ. అందుకోసం నేను విజయం పొంది ఉన్నాను అనండి. ఎలా చెప్తున్నావు అంటే విశ్వాసమే. సింహంలో దానియేలు ఉంటే రాత్రి అంతా ఎవరు నిద్రపోలే? రాజులు నిద్రపోలే. కానీ విశ్వాసంతో ఉన్న దానియేలు మాత్రం మంచి నిద్ర, పక్కవాడు మంచి నిద్రపోయినాడు. కొంత నిద్రపోయిన వాళ్ళు లేచారు. ఎన్ని తుఫాన్లు, గాలి ఏమొచ్చినా దానియేలు మాత్రం ముందు ప్రార్థించినందుకు, దేవునితో సావాసం చేసినందుకు చక్కగా నిద్రపోయాడు. ఆమేన్. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. అందరూ ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిద్దాం. చూడండి, మన విశ్వాసంతో మన విజయం సాధిస్తాం. విశ్వాసముతో పాపమును జయించాల. ఆమేన్. విశ్వాసముతో ఎన్ని తెగులని మీదకి వచ్చినా, ఎన్ని పరిస్థితుల మీదకి వచ్చినా, నేను దేవుని మూలంగా పుట్టి ఉన్నాము, ఈ లోకాన్ని నేను జయిస్తా. ఎందుకనగా ఆయన బీజము, నీలో ఉన్న బీజము జయించే బీజము. స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది. అర్థమైందా? నీలో ఉన్న బీజము ఏ బీజము? ఇప్పుడు దేవుని నమ్ముకున్న బిడ్డలను కొంచెం ఇట్లా కోశారనుకోండి, ఏమొస్తుంది? అయ్యో, హల్లెలూయా. ఎంతమందికి క్రీమ్ బిస్కెట్ ఇష్టం? ఇష్టం కదా. నాకు బిస్కెట్ ఇష్టం లేదు, కానీ ఓన్లీ క్రీమే ఇష్టం.
చిన్నప్పుడు మా అన్నకేమో బిస్కెట్ ఇచ్చేవాడిని, క్రీమ్ ఏమో నేను తీసుకునేవాడిని. మీకు కూడా అందరికి ఆ క్రీమే ఇష్టం అంట. చూడ, మనలో యేసయ్య బీజం ఉన్నది. ఇదంతా మనం నమ్మాలా, విశ్వసించాలా. ఇది ఎలా అంటే నమ్మాలా, అంతే. నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుని మాట చెప్తున్నది, నేను నమ్ముతా, అంతే. అబ్రాహాము దేవుని మాట నమ్మాడు, సమస్తం వదులుకొని వచ్చి ఉన్నాడు. మనందరం దేవుని మూలంగా పుట్టి ఉన్నాము. ఈ లోకాన్ని పక్కవర్దని, నీ లోకాన్ని ఏం చేస్తారు? జయిస్తారు. ఎవరు జయిస్తారు? దేవుని బిడ్డలు తప్ప ఇంకెవరు జయిస్తారు? ఆమేన్, హల్లెలూయా. దేవుని మూలంగా పుట్టిన వారే ఈ లోకాన్ని జయిస్తారు, లేదంటే ఎవరు కూడా జయించలేరు. అసలు నేను జయిస్తాను అని ఈ మాటలు చెప్తా ఉంటే ఇది కొంచెం ప్రౌడిష్ లాగా ఉన్నది, కానీ కొంచెం ఏదో ఎక్కడో తేడా ఉంది. బైబిల్ ఏం చెప్తుంది ఇక్కడ చూడండి, 5:4-5 చదవండి. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 4-5. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. అబ్బా, మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? నీవు తప్ప, నేను తప్ప, దేవుని బిడ్డలు తప్ప ఎవరు జయించలేరు. అయ్యో, హల్లెలూయా. నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్పే మాట. దేవుని బిడ్డలు తప్ప ఎవరు జయించలేరు. అయ్యో, ఇప్పుడు మీకు గెలిచినారనుకో, ఏదైనా కోర్టు కేసు ఉంది, గెలిచారనుకో, 5 ఎకరాలు వచ్చినాయనుకో, ఎలా ఉంటారు? కొక్కపేటలో వచ్చిందనుకో 5 ఎకరాలు, ఎలా ఉంటారు? అయ్యో, కొంతమంది నవ్వేస్తున్నారు. నువ్వు ఏ పరిస్థితుల్లో నుంచి అయితే నువ్వు వెళుతున్నావో, ఆ పరిస్థితుల్లో నుంచి సాతాను ఏ పరిస్థితుల్లోనైతే నేను అడ్డుగోడుగా ఉన్నాయో, ఎరికో కోటలు నీ మీద ఉన్నా, నీ ముందున్నా, నువ్వు జయిస్తావు. ఎందుకనగా ఆయన బీజము నీలో ఉన్నది. నీలో ఉన్న బీజము జయించే బీజము. ఆమేన్, హల్లెలూయా. మీరు చదువుకుంటున్నారు కదా, లేదా జాబ్ చేస్తూ ఉన్నారు కదా, నువ్వు దేవుని యందు విశ్వసించినావు కాబట్టి ఆ జయించే బీజము నీలో ఉంది కాబట్టి ప్రతి పరీక్షను నువ్వు జయిస్తావు. గత వారం కాక ముందు వారము మనకు శోధనలు, పరిస్థితులు, కష్టాలు అన్నీ మనం చూస్తూ ఉంటాం. వాటి నుంచి జయించాలి అంటే నీ విశ్వాసమే. నువ్వు పలకాలి ఎప్పుడు, ఇగో ఈ పరిస్థితుల నుంచి నేను జయిస్తాను. ఎవరి విశ్వాసము? నీ విశ్వాసమే. ఈ దరిద్రతతో నుంచి నేను బయటకు వస్తాను. ఎవరి విశ్వాసము? నీ విశ్వాసమే. నేను మంచిగా చదువుకుంటాను. ఎవరి విశ్వాసము? నీ విశ్వాసమే. నేను 10th క్లాస్ చదివితే నేను చాలా అనుకున్నాను, అలాంటిది ఇంటర్ చదివిన, ఓ స్తోత్రం. అలాంటిది డిగ్రీ చదివిన, హల్లెలూయా. అలాంటిది పీజీ కూడా కంప్లీట్ చేసిన. నేను ఒక్కటే అనుకునేవాను, మా అక్కలు కానీ మా అన్న కానీ వారు మంచిగా అన్నిట్లో 1st, 2nd, 3rd ర్యాంకులు వచ్చాయి. నేను వెనక నుంచి స్తోత్రం, హల్లెలూయా. కానీ మా ఇంట్లో నేనే రెగ్యులర్గా పీజీ చదివిన. మా వాళ్ళందరూ ఆర్ట్స్ తీసుకుంటే నేను మ్యాథమెటిక్స్ తీసుకున్నా. ఎలా సాధ్యం అంటే విశ్వాసమే. ఇది కూడా అంటారా, స్టడీస్ కూడా విశ్వాసమే. ముందు రోజు బాగా ప్రార్థన చేసుకుంటుంటే, ముందు రోజే కాదు, కష్టపడి చదివేవానే, కానీ ఎక్కువగా ప్రభువా 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 అన్నట్టు ప్రార్థన చేసుకొని పోయాడు. అలా ఇలా ఏదో MSc వరకు చదివిన ఎలక్ట్రానిక్స్. మీకు ఊరికి అలా అనుకోవచ్చు, కానీ నిజం చెప్పాలంటే బై ఫెయిత్, విశ్వాసముతో నీ బీటెక్ కూడా కంప్లీట్ చేసేస్తావు. విశ్వాసముతో ఆ 5 years స్టడీస్ కూడా కంప్లీట్ చేసేసినారు. స్తోత్రం చెప్తారా? ఎన్ని మధ్యలో అలా ఇలా అలా తుఫాన్లు అలీలో వచ్చినా నీకు ఒక విశ్వాసం ఉంది లోపల. దేవుని ఒక ప్రణాళిక ఉంది. ఏ విధంగా అయినా నేను
కంప్లీట్ చేస్తా అని ఉంటుంది చూడదు, అది కంప్లీట్ చేస్తావు. ఎందుకనగా నీలో ఆ విశ్వాసం ఉంది. అర్థమైన వారికి హల్లెలూయా చెప్తారా? అర్థమైన వారికి హల్లెలూయా చెప్పండి. చూడండి, నీకు ఇల్లే లేదు, వింటున్నారా? మీకు ఇల్లే లేదు, కానీ మీరు అంటుండాలా, ఓ మాకు ఇల్లు ఉంది అనాలి. మీ ఇల్లు ఉంది, సొంత ఇల్లు ఉంది, సొంత ఇల్లు దేవుడు ఇస్తారు. కారు లేకున్నా కారు ఉన్నది, కారు ఓ మేము చూసి 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 అవన్నీ దేవుడు ఇచ్చేసినాడు. వింటున్నారా? ఒకసారి జాస్ మేయర్ గారు సేవల్లో పరిచయంలో ఉన్నప్పుడు ఒక రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈ అట్టిపండు తోలు ఉంటుంది కదా, అది పక్కకు పడు, అది చూసి పక్కకు అట్టనే వెళ్ళిపోతుంది. పరిశుద్ధాత్మ అన్నాడంట దేవుడు, అది తీసి డస్ట్బిన్లో నేనెందుకు వేయాలి, ఎవరో వేసిరు కదా అది. కానీ దేవునికి లోబడి అది తీసి అల్లేసి దాని ముందు ఇంకా నడుచుకుంటే వెళుతూ ఉంటే పెద్ద మాల్, మంచి పెద్ద మాల్, కాస్ట్లీ మాల్ కనిపించింది. అప్పుడు చాలా పేదరికంగా ఉంది. చూసి అనుకుందంట ఏమని, ఇందులో వెళ్ళి నేను షాపింగ్ చేయాలి. ఎవరి విశ్వాసం? ఒక సమయం వచ్చింది, ఆ షాప్లో వెళ్ళి షాపింగ్ చేసి. స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎవరి విశ్వాసము? ఇప్పుడు ఆయన నామములు ఏది ప్రార్థించినా, ఒకసారి ఒక దైవజనుడు ఆయన నామములు ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. ఒక పెద్ద ఆవిడ ముందుకు వస్తుందంటే వెనుకపోతుందట, ముందుకు వస్తుందంటే వెనుకపోతుందంట. అయితే అమ్మ ఏందమ్మా ఇటు రా అమ్మ, ఊకి వస్తున్నా పోతున్నా ఏందనంటే, ఆ అవ్వని అడిగింది, ఏం చెప్పిందంటే, ఆయన నామములు ఏది అడిగినా దేవుడు ఇస్తాడా? ఏది అడిగినా దేవుడు ఇస్తాడు. ఇంతకు నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు అమ్మ దేవుని అంటే, చంద్రబదస్. అయ్యో జోక్ వేసినా నవ్వుతలేడు. అయ్యో ఆమె విశ్వాసం అది. చంద్రబదస్ మర్చిపోయారేమో, సౌత్ ఇండియా మాల్, KLM. చూడండి, ఆమె విశ్వాసం నీకు ఉండాలి. నువ్వు అడగడానికి, నీ దేవుడు చిన్న దేవుడా పెద్ద దేవుడా? భూమి ఆకాశము సమస్తమును సృష్టించిన దేవుడు. నీవు ఎప్పుడు ఆ చిన్న పని చేసుకుంటూనే ఉంటావా? ఎప్పుడు అదే పని చేసుకుంటావా? ఆ కంపెనీకి నువ్వు ఓనర్ కావా? అయ్యో హల్లెలూయా చెప్తారా? దేవునికి స్తోత్రం చెప్తారా? ఒక దైవజనుడు ఉన్నాడు, స్లమ్ ఏరియాకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళి సువార్త చేసినాడు. అలా రక్షింపబడ్డారు, వారి మంచి చదువుకొని మంచి ఉన్నతమైన స్థితిలో వచ్చినారు. ఇప్పుడే ఆ దైవజనుడు ఎక్కడికి వెళ్ళినా కానీ జట్లు అన్నీ ఫ్లైట్ అన్నీ బుక్ చేసి పెట్టేస్తారంట. ఒక్కొక్కరు బిజినెస్ మ్యాగ్నెట్ అయి ఉన్నారు. చెప్పలో కూడా దేవుని స్తుతిస్తారా? దేవుడు పెంట కుప్ప నుంచి దేవుడు లేవనెత్తి రాజుగా చేస్తాడు. అందులో మీరు కూడా ఉన్నారు. దేవుని చూడండి, ఈ దేవుని యొక్క బీజము నీలో ఉంది. ఎప్పుడు టీచర్గానే ఉంటారా? ప్రిన్సిపల్ గారా? నీలో ఎవరున్నారు? ఎప్పుడు దేవుని బిడ్డలు అన్ని రంగంలో సామర్థ్యం ఇస్తాడంట. దేవుడు ఇక్కడ ఉన్న వారికి సామర్థ్యం ఇచ్చి సొంతది పెట్టుకొని ముందుకు నడిపించేదరుగా అక్క. ఎవరో హాస్పిటల్లో పనిచేసే పద నీ సొంత హాస్పిటల్ ఎందుకు ఉండొద్దు? ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాడు, మీకు సొంత ఐటీ జాబ్ ఎందుకు ఉండొద్దు? ఐటీ కంపెనీ ఎందుకు ఉండొద్దు? అయ్యో, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నీలో ఉన్న బీజం ఎవరి బీజము? నీలో ఉన్న బీజం ఏం చేస్తుందంటే, దేవుని బీజము ఉన్నతమైన శిఖరములోనికి దేవుడు తీసుకొస్తా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరి విశ్వాసము? నీ విశ్వాసమే. ఏదో రాత్రే ఇల్లు కట్టే అయిపోతుంది, రాత్రికి ఇట్లాంటి కళలు అంటే కాదు. వింటున్నారా? మనము కష్టపడాలా, ప్రయాసపడాలా. దానితో పాటు మన విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని బీజం నీలో ఉన్నది కాబట్టి మీ విశ్వాసము గొప్పది. మీ విశ్వాసము ద్వారా
మీ పరిస్థితులపై విజయం సాధిస్తారు. మీ యొక్క పరిస్థితుల్లో నుంచి గొప్పగా దేవుడు మిమ్మల్ని వాడుకోనుడు గాక. ఆమేన్, హల్లెలూయా. చూడండి, గాలి తుఫాను వచ్చింది, యేసుక్రీస్తు ప్రభువు చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. శిష్యులు ఏం చేస్తున్నారు? ఆ గాలి తుఫాను చూసి పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఎవరి దగ్గరకు వచ్చినారు? యేసయ్య వద్దకు వచ్చినారు. యేసు ప్రభు అల్ప విశ్వాసులారా అని ఒక కోపపడి ఏమంటున్నాడు? గాలి తుఫానును గద్దించగానే ఆ గాలి తుఫాను ఆగిపోయింది. ఎందుకు శిష్యులను గద్దించాడో తెలుసా? అరే బాబు, నేను విశ్వాసంతో గాలి తుఫానును బంధించి ఉన్నాను, గద్దించి ఉన్నాను, నీ కూడా నా యందు విశ్వాసం ఉంది, మీరు గద్దించిన గాలి తుఫాను ఆగిపోతాయి. హల్లెలూయా. ఒకసారి ఒక దురాత్మ పట్టిన వారు వచ్చినప్పుడు శిష్యులు వెలగొట్టలేకపోతారు. యేసుక్రీస్తు కోపమైతే ఇంతకాలము అని కోపపడి ఆ దయ్యం ఉన్న వారిని వెలగొట్టాడు. ప్రభువా, మేము ఎందుకు చేయలేమంటే చూడండి, ఉపాసముతో ప్రార్థన అన్నాడు. ఆ ఉపాస ప్రార్థన ఎందులో ఎక్కడికి తీసుకొస్తుందంటే నీలో ఉన్న విశ్వాసాన్ని పెరిగింపజేస్తూ ఉంటుంది. అవునా కదా? ఎప్పుడైతే నీ విశ్వాసం పెరుగుతుందో దేవునికి లోబడి అపవాదిని గద్దించడం, అప్పుడు అది ఏమవుతుంది? దూరంగా పారిపోతుంది. నీ విశ్వాసము జయించడానికే కాదు, నీ విశ్వాసము గద్దించడానికి కూడా వాడాల, ఎదిరించడానికి కూడా వాడాల. అమ్మాయి అందుకు సరే, ఎదిరించే విశ్వాసము అని ఎదిరించడం లేదా? చూడండి, పౌలు ఉన్నాడు. పౌలుకు రోజు ఒక ఆమె సోది చెప్పే ఆవిడ ఏమంటుంది? అరుస్తూ ఉంది దేవుని జీవం గల దేవుని కుమారుడు అంటుంటే వెనకకు తిరిగి సాతాన, సోది చెప్పే సాతాన, నోర్మై వెళ్ళిపో అన్నది. వెంటనే ఏమైపోయింది? ఆ దురాత్మ ఆమె నుంచి వెళ్ళిపోయింది. అందరం హల్లెలూయా చెప్తారా? ఎదిరించి ఉన్నాడు. అది ఊకే ఎదిరించకపోతే అది కరెక్ట్ కాదు. సాతాను నువ్వు ఎదిరించాలా, గాలి తుఫాను నువ్వు ఎదిరించాలా. దేవుడు చూసుకుంటాడంటే కాదు. నువ్వు మాట్లాడినప్పుడు గాలి తుఫాను ఆగిపోతుంది. నువ్వు మాట్లాడినప్పుడు దురాత్మలు వెళ్ళిపోతాయి. నువ్వు మాట్లాడినప్పుడు ఆ చీకటి వెలుగుగా మారుతాయి. చెప్పలు కూడా దేవుడు స్తుతిస్తారా? చూడండి, నీలో ఉన్న బీజము ఏ బీజం అంటే సాతానుని ఎదిరించే బీజం నీలో ఉన్నది. అయ్యో, ఆమేన్. జయించే బీజం నీలో ఉన్నది విశ్వాసము. అదే విధముగా ఎదిరించే బీజము నీలో ఉన్నది. ఎవరిని ఎదిరించడానికి? ఇంటోళ్ళడు కాదమ్మో, ఎవరిని? సాతానుని, పక్కవాడు సాతానుని ఎదిరించే బీజం నీలో ఉన్నది. సాతాన్ని ఎదిరించాలంటే ఫస్ట్ ఏం కావాలా? పప్పన్నం తినాలా? ఏం కావాలా? ఆహారం, దేవుని వాక్యం, ప్రార్థన. నీకు విశ్వాసంలో నీకు వస్తుంది. చూడండి, కొన్ని విషయాలు మన జీవితంలో సాతాను అడ్డుగోడలు పెడతా ఉంటుంది. అడ్డుగోడల్లాగా, కోటల్లాగా పెడతా ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు మాట్లాడుతావో, ఎదిరించి మాట్లాడుతావో అది విడిచి వెళ్ళిపోతుంది. వింటున్నారా? ఏం విడిచి వెళ్ళిపోతుంది? సాతాను విడిచి వెళ్ళిపోతుంది. ఎదిరించే ఆత్మ అంటే సాతాను ఎదిరించే విశ్వాసం ఎవరిలో ఉంది? నీలో ఉంది. దేవుడు వచ్చి సాతాను వెళ్ళిపో అనదు, నువ్వు ఎదిరించాలా. దేవుడు బైబిల్ చెప్తుంది, దేవుని మాటకు లోబడమంటుంది. ఆ మాటకు లోబడిన తర్వాత ఎవరు ఎదిరించాలా సాతాన్ని? పక్కవారు నువ్వా నేనా? మనమే. స్తోత్రం అంటే కాదు. స్తుతించేటప్పుడు స్తుతించాలా, మాట్లాడేటప్పుడు మాట్లాడాలా, ఎదిరించేటప్పుడు ఎదిరించాలా. ఆమేన్. అందుకే ఈ దరిద్రతను యేసు నామములో కొట్టివేస్తున్నానండి. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్తారా? కొన్నిసార్లు మనం ఏ చేసినా అది ఫలితం ఉండకపోవచ్చు. అది ఒక సాతాను క్రియ. నీ విశ్వాసముతో ముందు కొనసాగించండి. మీరు చేయించిన ప్రతి పని విశ్వాసముతో ఎవరైతే చేస్తారో గొప్ప విజయం సాధించెదరుగాక. దేవునికి స్తోత్రం చెప్తారా? ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతించండి.
నోవా విశ్వాసంతో ఓడగట్టాడు. అంతేనా? ఇంకేమైనా? ఎవరు చెప్పిండు దేవుడు? విశ్వాసంతో, ఆయన విశ్వాసంతో ఓడగట్టాడు ఆయన తన కుటుంబం. రాబోయే దినాల్లో కూడా ఎవరి విశ్వాసము? చూడండి, మార్కు సువార్త లేకపోతే మత్తయి సువార్త 24 నుంచి చదవండి. ఓ టైం జారా, ఫాస్ట్గా చదివారు. మత్తయి సువార్త 24, 4 నుంచి 14. యేసు వారితో ఇట్లా నేను ఎవరితో మిమ్మల్ని మోసపరచకుండా చూసుకునుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చియు యుద్ధ సమాచారములను గూర్చియు వినబోదురు. యుద్ధము జరుగుతున్నాయా లేవా? ప్రతి దేశ పరిస్థితి ఎలా ఉన్నాయి? మీరు కలవరపడకుండా చూసుకునుడి. ఎవరు కలవరపడద్దు? విశ్వాసంలో దేవుని బీజం మనలో ఉంది. మనం ఏం కలవరపడద్దు, పక్కడద్దు. నువ్వు కలవరపడొద్దు అని. ఇవి జరగవలసి ఉన్నవి గాని అవి జరుగుతాయి. అంతము వెంటనే రాదు. జనము మీదికి జనమును, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఏందంట? ఇవన్నీ మన పరిస్థితుల్లో న్యూస్లో విన్నప్పుడు చూస్తున్నావా లేదా? ఇది ప్రారంభమే. చూడండి, జాగ్రత్తగా వినండి. ఈ కరోనా వచ్చినప్పటి నుంచి 2020 నుంచి మనం ఇప్పుడు వరకు మనం చూస్తే ఇంకా 5 సంవత్సరాల్లో చూడండి ఎట్లా ఉంటుందో చూడండి. ఈ 10 సంవత్సరాలు 2020 నుంచి 2030 వరకు ఇవంతా ఆయన రాకడకు సిద్ధపరుస్తూ ఉంది. ఈ సమయంలోనే సంఘం అంతా సిద్ధము చేసుకోవాలి. మనం జాగ్రత్తగా చూసినట్లయితే కరోనా అనేది వెంటనే ఇంపాక్ట్ కాదు, మెల్లమెల్లగా ఇగో దగ్గర లాస్ట్కి వచ్చి కరువుకు వస్తుంది. ఆ కరువు, డబ్బు ఇవన్నీ అంతా ఒక ఎత్తు, కరువు మాత్రం చాలా డేంజరస్. అర్థమైందా? చదువు. అప్పుడు జనులు మిమ్మును శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అబ్బా, అంతము వరకు. ఇంకొంచెం మార్కు సువార్త 13 చూసినట్లయితే అంతము వరకు, అందుకోసారి అంతము వరకు అని. ఈ అంతము వరకు సహించాలన్నా ఎవరి విశ్వాసం? నీ విశ్వాసం. ఎవరి మీద విశ్వాసం? గవర్నమెంట్ మీదనా? పాస్టర్ మీదనా? ఎవరి మీద? యేసయ్య మీద విశ్వాసం. ఎప్పుడు వరకు? 13 చదవండి. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అంతము వరకు సహించిన వాడే రక్షణ పొందును. అబ్బా, అంతము వరకు. అందుకోసారి అంతము వరకు అన్నాడు. నీ విశ్వాసం ఎప్పుడు వరకు? ఈ ఆదివారం వరకు కాదు, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం, మళ్ళీ సోమవారం, ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు నీ విశ్వాసం ఏమి ఉండాలా? అంతము వరకు ఉండాలా. వింటున్నారా? యోసేపు ఆ లోయలో వేసినా, చెరలో వేసినా, ఇంకెక్కడ వేసినా ఆయన అంతవరకు విశ్వాసం పెట్టి ఉన్నాడు. ఈరోజు చాలా మంది బ్యాప్టిజం దేవుని నమ్మి విశ్వసించి కొంచెం ముందుకు సాగిన తర్వాత కొన్ని సంఘటనలు వారి జీవితంలో జరగగానే అబ్బా అని చెప్పేసి ఏం చేసేస్తున్నారు? ఇటు అటు ఉంటున్నారు. నో. ఎప్పుడు వరకు? అంతము వరకు. సహించిన వారు సహించాల, ఓపికతో ఉండాల. అది ఎవరి వల్ల? ఎవరి విశ్వాసము? నీ విశ్వాసమే. ఆయన బీజం నీలో ఉంది, నువ్వు జయించే బీజము నీలో ఉన్నది. ఎట్లా? విశ్వాసము. ఎదిరించే బీజం నీలో ఉంది. ఎలా? విశ్వాసమే. అదే విధముగా ఆయన రాకడలో మనం అందరం ఎత్తబడాలన్నా ఎవరి విశ్వాసము? నీ విశ్వాసమే. ఎప్పుడు వరకు? అంతము వరకు అంటున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా
యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఆమేన్. దేవుడి మాటలు మీ హృదయంలో ఉండును గాక. అండి, అన్ని నామముల కంటే అందరూ అన్ని నామముల కంటే, నీ పరిస్థితి కంటే, వింటున్నారా? ఎవరు ఏమంటారు? నీ పరిస్థితి కంటే, అవునా కదా? నీ రోగము కంటే, నీ అప్పు కంటే, నోరుతో అన్నాడమ్మా, చెప్పండి, అంతే కదా? అన్ని నామముల కంటే పైనామం. నీ రోగమైనా సరే, నీ కష్టమైనా సరే, నీ అప్పు అయినా సరే, నీ జీవితమైనా సరే, అన్నిటికంటే గొప్ప నామం ఏ నామము? యేసయ్య నామం. ప్రతి మోకాలు వంగాల్సిందే, రోగం వెళ్ళిపోవాల్సిందే, వింటున్నారా? రిపోర్ట్స్ నార్మల్ రావాల్సిందే, అప్పు తీర్చబడాల్సిందే. అన్నీ కూడా ఆయనలో ఉన్నాయి, ఆయన కింద ఉన్నాయి. దేవునికి స్తోత్రం చెప్పారు. సర్వ సంపదలు ఆయనలో గుప్తమై ఉన్నాయి. రైట్, ప్రార్థన చేస్తాను. ప్రభువా, వారు ఇచ్చుచున్న కానుక దశం భాగము తండ్రి, వారి అవసరతలన్నీ తీర్చబడును గాక, పట్టజారని విస్తారమైన ఆశీర్వాదాలతో నింపబడును గాక. ప్రభువా, నీ నామములో శక్తి ఉంది. ప్రభువా, అన్ని నామముల కంటే పైనామము తండ్రి. ఏ రోగముతో, ఏ బాధతో, ఏ కష్టముతో వచ్చి ఉన్నారో సమస్తము నీకు తెలుసు ప్రభువా. అదంతయు వారిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ప్రతి దరిద్రత వారిని విడిచి వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. జయించే ఆత్మ మాలో ఉన్నది తండ్రి. ప్రభువా, ఎదిరించే ఆత్మ మాలో ఉన్నది తండ్రి. అది మా విశ్వాసమే ప్రభువా. తండ్రి, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రతి చీకటి, ప్రతి దురాత్మ యేసు నామములో విడుదల కలుగును గాక అని ప్రార్థిస్తున్నా, విడుదల కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నా. అపవాది క్రియలన్నీ కూడా లయమైపోను గాక అని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువా, ఆ క్యాన్సర్ యేసు నామములో విడుదల అవును గాక. బ్లడ్ ఇన్ఫెక్షన్ నుంచి, యూరిన్ ఇన్ఫెక్షన్ నుంచి, స్కిన్ ఇన్ఫెక్షన్ నుంచి యేసు నామములో విడుదల అవును గాక అని ప్రార్థన చేస్తున్నా. ఏ ప్రభువా, నడుము నొప్పి అని, ఏ ఎముకల బాధ ఉన్నా ఇప్పుడే సంపూర్ణమైన విడుదల, నీ జీవము కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిదీ బీపీ, షుగర్ నార్మల్ ఉండగాక. రాత్రి ఏదైతే చెడ్డ కళలతో ప్రభువా వారు నిద్ర లేకుండా ఉన్నారు, ఆ చెడ్డ కళను తెప్పించుచున్న సాతాను క్రియలను యేసుక్రీస్తు నామములో దూరంగా వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాడు. మాత్ర శక్తులు, దురాత్మ క్రియలను యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాము తండ్రి, బంధిస్తున్నాము తండ్రి. ప్రభువా, నువ్వు స్వస్థపరిచేవాడవు, నువ్వు స్వస్థపరిచినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. వారు చేయుచున్న ప్రతి పని ఆశీర్వదింపబడునుగాక, ఇతరులను ఆశీర్వాదంగా పెట్టుమని ప్రార్థిస్తున్నాం. ఎస్ కాలా బాసాది కథాదర బాబా, మోసగించే ఆత్మ, ఆ దురాత్మను యేసునామములో బంధిస్తున్నాను. ఏదైతే మిమ్మల్ని మోసగించాలని వాడు వేషం వేసుకుని వచ్చుచున్నాడో యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాను. మీకు విడుదల అవునుగాక, మీకు స్వేచ్ఛ కలుగునుగాక అని యేసు రక్త కోటలో మనందరినీ భద్రపరచునుగాక. దేవుడు ఇప్పుడే మిమ్మల్ని దర్శిస్తున్నాడు. దేవుని శక్తి మిమ్మల్ని తాకుతూ ఉన్నది. ఎస్, మీ మార్గములన్నీ కూడా ఆశ్చర్యింపబడుతూ ఉన్నాయి.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారు యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం ఈ కూడి వచ్చిన వారందరికీ దేవుడు తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్.